ఓకే సార్. మొట్టమొదటిగా ఆహ్, మనం కొన్ని విషయాల్ని అర్థం జేసుకోవాలి. చాలా క్లియర్‌గా మనం అర్థం జేసుకోవాల్సిన విషయాలు ఏంటి అనంటే, మన భారతదేశంలో మత గ్రంథాలుగా పిలువబడుతున్న ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. మత గ్రంథాలుగా పిలువబడుతున్నవి. సో, వాటికి మనం పెట్టిన పేరు మైథాలజీ. ఈ మైథాలజీ అనే దానికి చరిత్రకు అసలు ఎటువంటి సంబంధము లేదు, ఉండదు. ఈ విషయం మనం చాలా క్లియర్‌గా అర్థం జేసుకోవాలి. మానవుడి మనుగడ అనేది మరి 1 సెకండ్ అండి. మానవ మనుగడ అనేది చాలా జాగ్రత్తగా రైట్ అండి. చాలా స్లోగా, గ్రాడ్యువల్‌గా ఈ మానవ మనుగడ అనేది జరిగింది. అంతేగాని ఎన్నో లక్షల, కోట్ల సంవత్సరాల క్రితము మన భారతదేశంలో పెద్ద పెద్ద కోటలు, కోట బురుజులు, బంగారు నాణాలు లేదా ఆయుధాలు, మెటలర్జీ ఇవన్నీ రాలేదు. ఇవన్నీ కూడా చాలా స్లో ప్రాసెస్‌లో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చాలా స్లోగా, మెల్లిగా వచ్చాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏంటంటే, చరిత్ర అంటే ఏంటి అనేది మనం ఒకసారి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. చరిత్రకి 3 పిల్లర్స్ ఉంటాయి. 3 బేసిక్ పిల్లర్స్. ఆ 3 బేసిక్ పిల్లర్స్ ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం చరిత్రగా పరిగణించాలి అనంటే, మొట్టమొదటిగా దానికి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అనేవి ఉండాలి. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటే పురావస్తు ఆధారాలు. రెండవది ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్ అంటే రాతపూర్వకంగా ఉన్న శాసనాలు గానీ, లేదా ఇంకేవైనా వాటికి సంబంధించినవి గానీ, ఇవి ఉండి తీరాలి. లేదా ఏ సమయంలో అయితే ఇది జరిగింది అని చెప్పబడుతుందో, ఆ సమయానికి చెందిన నాణేలు ఉండాలి. ఇవేమీ లేకుండా ఇది చరిత్ర అనంటే అది నమ్మడానికి వీల్లేదు. ఈ 3 విషయాలు మెయిన్‌గా అర్థం జేసుకోవాలి. నంబర్ 1 ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. నంబర్ 2 ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్. నంబర్ 3 న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్. ఇవి ఏంటో నేను ప్రెజెంటేషన్‌లో చూపిస్తూ ముందుకి వెళతాను. నా ప్రెజెంటేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో, నేను ఒక్క సెకండ్ స్లోగా నేను చెప్తూ వెళ్తాను. తొందరపడను. సార్ చూపించగలరా? యెస్ అండి. యాహ్! రైట్ అండి. ఐ థింక్ ఇట్స్ యువర్ స్క్రీన్ ఓన్లీ. యాహ్! యూ ఆర్ రైట్. యాహ్! ఇట్స్ మై స్క్రీన్. థ్యాంక్ యూ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇండాలజీ అన్లాక్డ్. ఇప్పటిదాకా తాళం వేసి ఉన్నది. ఆ గదికి ఉన్న ఆ తాళం ఏదైతే ఉందో, ఆ తాళాన్ని తీసి మనం బహిర్గతం చేయడము. అదే అన్లాక్డ్. అనిల్ గారు ఇండాలజీ ఒక ప్రశ్న. అనిల్ గారు తప్పకుండా అడగండి. మీరు మీ దగ్గర తాళం చెవి ఉందా? లేకపోతే బద్దలు కొట్టబోతున్నారా అన్నది కనుక్కుందామని. లేదు, లేదు. నా దగ్గర ఒక తాళం చెవి ఉంది. ఆల్రెడీ ఆ తాళం చెవి ఆహ్, అది పెద్ద పెద్ద స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని బద్దలు కొట్టేశారు. ఎవరెవరైతే ఆర్కియాలజిస్ట్స్ ఉన్నారో, ఆంథ్రోపాలజిస్ట్స్ ఉన్నారో, లేదా ఆహ్, ఆ పురాతన భాషలు చదవగలిగిన వాళ్ళు లింగ్విస్టిక్ స్కాలర్స్ ఉన్నారో, లేదా మెటలర్జీకి చెందిన వారు, లేదా న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్‌ని చదవగలిగిన వారు, వీళ్ళందరూ కూడా లేదా బోన్స్‌ని కార్బన్ డేటింగ్ చేసి, ఇది C14 కార్బన్ డేటింగ్, DNA అనాలిసిస్ ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు వీటిని ఆల్రెడీ బద్దలు కొట్టేశారు. నా దగ్గర ఒక అడిషనల్ కీ ఉంది. ఈరోజు మీ ఛానెల్‌లో ఓపెన్ చేస్తున్నాను సార్. రైట్ అండి. గో హెడ్. థాంక్ యూ. ఓకే. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాట్ ఈజ్ హిస్టరీ? అసలు చరిత్ర అంటే ఏంటి?
ఎవ్వరి నోటికి ఏది వస్తే అది చెప్పినంత మాత్రాన అది చరిత్ర అయిపోదు. అది చరిత్ర అయిపోదు. చరిత్రకి స్తంభాలనేవి ఉన్నాయి. ఆ చరిత్ర స్తంభాలు అనేవి సాధారణంగా గతాన్ని అధ్యయనం చేయడానికి అవసరమైన 4 కీలక అంశాలుగా అర్థం చేసుకోబడతాయి. నంబర్ 1 స్థలము అంటే ప్లేస్. ఒక స్థలం మ్యాప్‌లో మనము పిన్ పాయింట్ చేసి చూపించగలగాలి. కార్టోగ్రాఫిక్ ఎవిడెన్స్ అంటారు. అటు తర్వాత సమయము, టైం. ఏ టైమ్ లైన్? ఎన్ని వందల సంవత్సరాల క్రితం, ఎన్ని వేల సంవత్సరాల క్రితం అనే ఆ టైం అనేది మనం నిర్ధారించి చెప్పగలగాలి. తర్వాత అక్కడ ఉన్న సమాజం ఏంటి? ఆ సమాజం యొక్క సంస్కృతి ఏంటి? లేదా నాగరికులుగా ఉంటే ఆ నాగరికత ఏ ఫేజ్‌లో ఉన్నారు? అంటే ఏ దశలో ఉన్నారు అని చెప్పగలగాలి. ఆ వ్యక్తులు వాళ్ళ ఏ కల్చర్‌ని ఫాలో అవుతారు? వాళ్ళు ఏం పనులు చేసేవాళ్ళు? ఇవన్నీ గూడా చెప్పగలగాలి. తర్వాత ఈ స్తంభాలు ఏదైనా చారిత్రక సంఘటనను అర్థం చేసుకోవడానికి స్థానం, నిర్దిష్ట కాలం, ఇందులో పాల్గొన్న సామాజిక నిర్మాణాలు మరియు దానిని రూపొందించిన వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవాలి. రైట్ అండి? అప్పుడు వి విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు డిటర్మైన్ హిస్టరీ. ఇది చరిత్ర అని చెప్పాలి అనంటే ఏదో పుస్తకం, ఏదో ఎవరికీ అర్థం గాని భాషలో, ఏదో భాషలో ఉంది గదా! ఈ పుస్తకంలో ఉన్నదే చరిత్ర అని అనుకోవడానికి వీల్లేదు. ఇది చారిత్రక గ్రంథము, చారిత్రక పుస్తకము అని చెప్పాలి అనంటే 3 విషయాలుంటాయి. ఈ 3 విషయాల్లో ఏదో ఒక్కటన్నా ఉండి ఉండాలి. నంబర్ 1 ఫస్ట్ ప్లేస్‌లో పెడతాను నేను. ఆర్కియాలజికల్ ఆర్ యాంథ్రోపాలజికల్ ఎవిడెన్సెస్. అంటే ఈ పురావస్తు లేదా ఎముకలు లేదా స్కెలిటన్స్ యొక్క ఎవిడెన్సెస్ ఉండాలి. ఇవన్నీ ఎక్కడ దొరకాలి? ఆర్కియాలజికల్ సైట్స్‌లో దొరకాలి. రైట్ అండి? ఏదో ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒకటి దొరికిందని జెప్పి, ఇదిగోండి ఇది 1,00,000 సంవత్సరాల క్రితం, ఇది కోట్ల సంవత్సరాల క్రితం అంటే కాదు. అది పక్కా ఆర్కియాలజికల్ సైట్‌లో దొరికి ఉండాలి. అవి ఏమయ్యుంటాయంటే, ఒకవేళ అవి ఫాసిల్స్ అయిపోయి ఉండొచ్చు. అంటే పూర్తిగా రాయిగా మారిపోయిన ఎముకలైపోయి ఉండొచ్చు, ఫాసిల్స్ అయ్యుండొచ్చు, స్కెలిటన్స్ అయ్యుండొచ్చు, లేదా హ్యూమన్ బోన్స్ అయ్యుండొచ్చు. అవి బరియల్ సైట్స్ అయ్యుండొచ్చు. అంటే ఖననం, శరీరాల్ని ఖననం చేసే ప్రదేశాలు అయ్యుండొచ్చు. లేదా వాళ్ళు వాడిన పనిముట్లు, టూల్స్ ఏవైతే ఉన్నాయో అవైనా ఉండాలి. లేదా వారు వాడిన ఆయుధాలు ఉండి ఉండాలి. ఫౌండేషన్ స్టోన్స్ అంటే వాళ్ళు ఏవైతే కట్టడాలు కట్టుకున్నారో అవి ఇన్ని వందల సంవత్సరాలు లేదా వేల సంవత్సరాల వరకు నిలబడి ఉండవు. కాబట్టి వాటికి పునాది రాళ్ళు భూమిలో అవి ఇంటాక్టే ఉంటాయి. భూమిలో నుంచి పునాది రాళ్ళు ఎవరు తవ్వరు. కాబట్టి ఆ పునాది రాళ్ళు ఆ ప్రదేశంలో ఉండి ఉండాలి. లేదా లేటెస్ట్‌గా ఇది హిస్టరీలో జరిగింది అన్నప్పుడు ఆ బిల్డింగ్స్ ఉండి ఉండాలి. లేదా ఇప్పుడు అక్బర్ చరిత్ర, షాజహాన్ చరిత్ర, లేదా ఇది ఔరంగజేబ్ చరిత్ర అని మాట్లాడుతున్నప్పుడు, లేదా ఇది ఢిల్లీ సల్టనేట్‌కి చెందిన చరిత్ర అని అన్నప్పుడు వారి కోటలు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి కోట బురుజులు, కోటలు, ఆ తర్వాత వారు వ్యాపార వర్తకాలు చేసిన ఆ ఓడరేవులు, పోర్ట్స్, వారు అంటే పురాతన కాలం నుండి సింధు నది నాగరికత అయినా ఇంకా ఏదైనా సరే, వారు వారి ధాన్యాగారములు ఏవైతే ఉన్నాయో ఫుడ్ గ్రెయినరీస్ వాటి పునాదులు ఉండుండాలి. మరి ముఖ్యంగా పాటరీ అంటే కుండ వస్తువులు. మనకి స్టీలు, ఐరన్ వీటితో మనం తయారు చేసుకున్న లేదా ఇప్పుడు ప్లాస్టిక్‌తో తయారు చేసుకుంటున్న ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో నిల్వ చేసుకోవడానికి చిన్నవి అవి ఇప్పుడు ఉంటున్నాయి. కానీ పురాతన కాలంలో కేవలం అంటే కేవలం కుండల్లో ఉండేవి. లేదా జాడీల్లో ఉండేవి. వాటిల్ని కూడా రకరకాల టైమ్ స్కేల్ ప్రకారంగా రకరకాల పాటరీ స్టైల్స్ కూడా ఉంటాయి. ఆ పాటరీ దొరికి ఉండాలి. లేదా కేవ్స్‌లో ఆ డ్రాయింగ్స్ ఉండి ఉండాలి. దాన్ని చాల్కోలిథిక్ డ్రాయింగ్స్ అని అంటారు. లేదా వాళ్ళు వాడిన మెటల్ టూల్స్ ఉండి ఉండాలి తర్వాత కాలంలో అయితే. ఒకవేళ ఒక నాగరికతకు చెందిన వారు నాగరికులు అయినప్పుడు వాళ్ళు చేతులకి కడియాలు గానీ, లేదా కాళ్ళకి కడియాలు గానీ, చెవులకి కమ్మలు గానీ ఇలాంటివి పెట్టుకునే అలవాటు ఉంటుంది తప్పకుండా. కాబట్టి వాళ్ళు వాడిన పూసలు గానీ, వాళ్ళు వాడిన ఆభరణాలు కానీ అవి దొరికి ఉండాలి. లేదా క్లే ఆర్టిఫాక్ట్స్ వాళ్ళు
మట్టితో తయారు చేసుకున్న బొమ్మలు గాని, మట్టితో తయారు చేసుకున్న దేవీ దేవతలు గాని ఇవన్నీ ఉండి ఉండాలి. ఎందుకంటే బిగినింగ్‌లోనే రాతిని చెక్కి ఆహ్, విగ్రహాలు చేసుకునే ఈ టెక్నాలజీ మన భారతదేశంలో క్రీస్తు పూర్వం 1 శతాబ్దం నుండి మాత్రమే వచ్చింది. గాంధార ఆర్ట్ అండ్ మథుర ఆర్ట్. అటు తర్వాత వచ్చినవి స్టోన్ కట్ ఐడల్స్. రైట్ అండి. స్టోన్ కట్. అంతకుముందంతా కూడా క్లే ఆర్టిఫాక్ట్సే ఉండేవి. బంకమట్టితో తయారు చేసి, ఆ బంకమట్టిని కాల్చేవారు. సో, బంకమట్టిని కాల్చినప్పుడు ఆ అగ్నికి అది తగిలినప్పుడు, ఆ కార్బన్ ఏదైతే ఉండిపోతుందో దాని మీద మసి, దాన్ని C14 కార్బన్ డేటింగ్ ద్వారా ఇది ఈ సమయానికి ఇది కాల్చబడింది అని తెలుస్తుంది. ఇలా ఎవిడెన్సెస్ ఉండాలి. లేదా ఆహ్, బలి ఇవ్వబడిన యానిమల్ బోన్స్ కానీ, ఇలాంటివన్నీ దొరికితేనే అది ఆర్కియాలజికల్ లేదా ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్సెస్ అంటాం. లేదా రెండవదిగా ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్. అదేంటంటే రాతపూర్వకంగా అది చిత్రలిపి అయినా సరే, అక్షరమాలతో రాసిన లిపి అయినా సరే, సీల్స్ మీద గాని, సీల్స్ అంటే ఏంటో చూపిస్తాను నేను. సీల్స్ మీద గాని, తాబేలు డిప్పల మీద గాని, మరి జంతువుల ఎముకల మీద గాని, క్లే టాబ్లెట్స్ అంటే బంకమట్టితో ఒక టాబ్లెట్ లాగా తయారు చేసి, మరి నేడు మన పిల్లలు పలకల మీద ఎలా రాస్తారో అలా పురాతన కాలంలో పలకల మీద రాసి, ఆ కాలంలో ఉన్న రాజులు జారీ చేసిన శాసనాలు, శిలాశాసనాలు, శిలాఫలకాలు ఇలాంటివి ఉండాలి. లేదా స్తంభాలు, అశోక చక్రవర్తి కాలం నుండి స్తంభాలపై శాసనాలు రాశారు. ఇలాంటి శాసనాలు గాని, రాక్ ఎడిక్ట్స్ అంటే పెద్ద పెద్ద బండల మీద శాసనాలు రాయటం, లేదా కేవ్ ఎడిక్ట్స్ గుహల్లో కూడా ఇలాంటి లిపిని చెక్కేవారు. ఆ రాజు ఏం శాసిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది. ఇలా ఈ శాసనాలు ఉండాలి. లేదా బర్చ్ ట్రీ ఇన్స్క్రిప్షన్. బర్చ్ అనేది ఒక రకమైన చెట్టు. దాని చెట్టు బెరడుకి పైన ఉండే ఆ లేయర్ ఏదైతే ఉందో దాని మీద కూడా పురాతన కాలంలో ఒకలాంటి ఇంక్‌తో రాసేవారు. మరి మనం బవర్స్ మాన్యుస్క్రిప్ట్స్ అని చూస్తే అది బుద్ధిజంకి చెందిన, ఆయుర్వేదానికి చెందిన మాన్యుస్క్రిప్ట్ అది. అది క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందింది. ఈ బవర్స్ మాన్యుస్క్రిప్ట్స్ అనేవి బర్చ్ ట్రీ ఇన్స్క్రిప్షన్‌లో బర్చ్ ట్రీ మీద అంటే ఈ బర్చ్ అనే ఈ చెట్టు ఏదైతే ఉందో దాని బెరడు నుంచి వచ్చే ఆ పైన చర్మం ఏదైతే ఉందో దాని మీద రాసిందే. లేదా లెదర్ మీద ఏమన్నా రాసి ఉండాలి. పామ్ లీవ్స్ తాటాకు మీద ఏవైనా రాసి ఉండాలి. లేదా సిల్వర్ ప్లేట్స్ గానీ, కాపర్ ప్లేట్స్ గానీ, ఇలా ప్లేట్స్ మీద కూడా ఇన్స్క్రిప్షన్స్ పురాతన కాలంలో రాజులు రాశారు కాబట్టి ఇవి ఉండాలి. పోనీ ఇవి కూడా లేవు అనంటే మరి మన భారతదేశంలో కాయిన్స్ క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుంచి కాయిన్స్ వాడడం జరిగింది. సో, అవి పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటే నొక్కుడు నాణాలు, లేదా కాయిన్స్ వితౌట్ స్క్రిప్ట్ అంటే కేవలం బొమ్మలుంటాయి కాయిన్స్ మీద. ఆ కాయిన్స్ అయినా సరే, కాయిన్స్ విత్ స్క్రిప్ట్ అంటే కాయిన్స్ మీద కొన్ని సార్లు స్క్రిప్ట్ కూడా రాసుంటది. ఆ కాయిన్స్ అయినా సరే, మింటెడ్ కాయిన్స్ అంటే పోత పోసిన నాణాలు గానీ, వెండి నాణాలు, ఇలా పోత పోసిన నాణాలు, వెండి నాణాలు, లేదా రాగి నాణాలు, గోల్డ్ అంటే బంగారు నాణాలు, ఇలాంటివి ఏవో ఉండాలి. ఏమీ లేకుండా ఇది ఇన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది, ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగింది, ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది, ఇది నమ్మాల్సిందే, ఇది నమ్మండి అనంటే అది కేవలం అబద్ధం, బూటకం అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ అండ్ మైథాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ మైథాలజీని చూసి హిస్టరీ అనుకుంటారు. హిస్టరీ వేరు, మైథాలజీ వేరు. మైథాలజీ అంటే అది కేవలం ఒక అందమైన, సుందరమైన కావ్యములు అంటే పోయమ్స్ అవి ఛందోబద్ధమైన పోయమ్స్ మైథాలజీకి చెందినవి. కానీ చరిత్ర వేరు, అది నిజంగా జరిగినది. ఇప్పుడు చరిత్రకి మరి మైథాలజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనంటే, చరిత్రకి ఆర్కియాలజికల్ అండ్ ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి. కానీ మైథాలజీకి ఇట్ ల్యాక్స్
ఆర్కియాలజికల్ అండ్ ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్స్ వాటికి ఉండవు. మైథాలజీకి ఆర్కియాలజికల్ అండ్ ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్సెస్ ఉండవు. హిస్టరీకి ఇట్ కంటైన్స్ ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్, రాతపూర్వకమైన శాసనాలు, శిలాశాసనాలు, శిలాఫలకాలు ఇలాంటివి చరిత్రలో ఉంటాయి. అట్లీస్ట్ అంటే పురాతన కాలంలో అని అంటే సింధు నది నాగరికతలో సీల్స్ ఉండేవి. ఆ సీల్స్ మీద వాళ్ళు చిత్రలిపి గీసుకున్నారు. కానీ మైథాలజీలో చెప్పబడినవి ఏవైతే ఉంటాయో వాటికి ఎటువంటి ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్ మనకి దొరకవు. నెక్స్ట్ హిస్టరీలో ఇట్ కంటైన్స్, ఇది హిస్టరీకి చెందింది అని అంటే ఇట్ 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 కంటైన్స్ న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ 600 BC ఆన్వర్డ్స్. కానీ మైథాలజీలో అసలు కాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మైథాలజీ అనేవి ఎప్పుడైనా సరే వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం, కోట్ల సంవత్సరాల క్రితం అంటారు. కాబట్టి ఆ కాలంలో ఇంకా మానవుడు కాయిన్స్ కనుక్కోలేదు, నాణాలు కనుక్కోలేదు. మరి బార్టర్ సిస్టమ్ అంటే వాళ్ళు ఒక వస్తువు అవతల ట్రేడ్స్మెన్ ఇస్తే దానికి బదులుగా ఇంకొక వస్తువుని వస్తు మార్పిడి జరిగేది. అంతేగాని క్రీస్తు పూర్వం 600వ శతాబ్దం నుండి మాత్రమే కాయిన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద టైమ్ లైన్స్ ఆఫ్ ద కాంటెంపరీ కింగ్డమ్స్ అండ్ కింగ్స్ మ్యాచెస్ ఇన్ హిస్టరీ. చరిత్ర చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక చక్రవర్తి చరిత్ర చూస్తే అశోక చక్రవర్తి 13వ రాక్ ఎడిక్ట్ అంటే రాతి శిలాఫలకం దాని మీద ఏం రాపించాడంటే, నా కాంటెంపరీ కింగ్స్ టాలమీ, నా కాంటెంపరీ కింగ్ అలకసుందర అంటే అలెగ్జాండర్ అనే విధంగా రాయించాడు. సో ద టైమ్ లైన్ ఆఫ్ ద కాంటెంపరీ కింగ్డమ్స్ ఇన్ మైథాలజీ ఇట్ నెవర్ మ్యాచెస్. మనం మైథాలజీలో చూస్తే ఏవేవో రాజ్యాల పేర్లు చెప్తారు. ఆ రాజ్యాలు అన్ని లక్షల సంవత్సరాల క్రితం, అన్ని వేల సంవత్సరాల క్రితం లేవు. ఉండవు. ఉన్నా అవి మ్యాచ్ అవ్వవు. లక్షల సంవత్సరాల క్రితం ఎందుకు ఉండవు అని అంటున్నానంటే, లక్షల సంవత్సరాల క్రితం మనం మానవ మనుగడలో రాచరిక వ్యవస్థ అనేది ఇంకా రాలేదు. రాచరిక వ్యవస్థ అనేది మన భారతదేశంలో చాలా తరువాత కాలంలో వచ్చింది. మన భారతదేశానికి మొట్టమొదటి రాజు బింబిసారుడు తర్వాత నుండి మాత్రమే రాచరిక వ్యవస్థ మన భారతదేశం రాచరిక వ్యవస్థను చూసింది. అంతకన్నా ముందు రాచరిక వ్యవస్థ అనేది అసలు భారతదేశంలో లేనే లేదు. పాయింట్ నంబర్ 5, కింగ్డమ్స్ క్యాన్ బి మ్యాచ్డ్ యాజ్ పర్ ద గివెన్ టైమ్ లైన్ కార్టోగ్రఫికలీ అని అంటే, ఒక చరిత్ర చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చోళుల చరిత్ర లేదా పల్లవుల చరిత్ర చెప్తున్నప్పుడు ఆ కాలంలో బయట రాజులు ఎక్కడున్నారు, వాళ్ళ రాజ్యాలు ఏంటి అని మనము మ్యాప్ మీద పిన్ పాయింట్ చేసి కరెక్ట్గా టైమ్ లైన్ మ్యాచ్ అవుతూ మనం చూడవచ్చు. కానీ మైథాలజీలో ఆ సదుపాయం లేదు. మైథాలజీలో చెప్పిన రాజులు, రాజ్యాలు ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ మైథాలజీలో చెప్పబడిన ఆ టైం లైన్కి సరిపోవు. ఎందుకు సరిపోవు అనంటే ఇంకో విషయం నేను చూడండి. ఇండాలజీ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యుగాస్ అండ్ కల్పాస్. ఈ యుగాలు కల్పాలు అనేవి, కృతయుగం అనేది మరి దానికి 17,28,000 సంవత్సరాల పాటు కృతయుగం నడుస్తుందని, కృతయుగం పూర్తయిన తరువాత 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం నడుస్తుందని, త్రేతాయుగం అయిపోయిన తరువాత ద్వాపర యుగం అనేది 8,64,000 సంవత్సరాలు నడుస్తుందని, మరి అటు తర్వాత నుంచి మరి కలియుగం మొదలవుతుంది. ఈ మొత్తం కలియుగం యొక్క సమయం 4,32,000 సంవత్సరాలని, ఈ మొత్తం 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుందని, ఈ మహాయుగం యొక్క టైం మొత్తం 43,20,000 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది. కానీ అంత పూర్వకాలంలో మానవుడు నాగరికుడుగా లేడు. నంబర్ 1, రాయడానికి తన దగ్గర లిపి లేదు, మరి ఛందస్సు లేదు, లేదా రాజులు లేరు, రాజ్యాలు లేరు, ఎందుకంటే రాచరిక వ్యవస్థ రాలేదు.
ఇక మందిర నిర్మాణ కళ లేదు. విగ్రహాలు చెక్కుకునే కళ అప్పటికి లేదు. మరి ఎందుకు లేదు అని అంటున్నామో, మనం మన భారతదేశ చరిత్రలోకి ఇంకా లోపలికి వెళ్లి చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఎందుకు లేదు అని అంటున్నానో. కాబట్టి ఇఫ్ యు ఆర్ సీఎం మీడియా గారు, మరి మీరు పర్మిషన్ ఇస్తే ఇంకా లోపలికెళ్ళమంటే ఎళ్తాను సార్. యెస్ అండి. ప్లీజ్ గో హెడ్. ఇప్పటిదాకా ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా సార్? నో. లేదండి. అయితే నేను మరలొకసారి చెప్తున్నాను. ఈ 1 అవర్ తర్వాత ఓపెన్ లింక్ ఇవ్వబడుతుంది. ఎవరైనా గాని వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఒకరినొకరుగా తీసుకొని ప్రశ్నలు అడిగిస్తాను. సమాధానం రాబట్టడానికి ప్రయత్నిస్తాను అనిల్ కుమార్ గారి ద్వారా. దయచేసి యూ ప్లీజ్ మెయింటైన్ డీసెన్సీ బోత్ ఇన్ కామెంట్ సెక్షన్ యాస్ వెల్ యాస్ వెన్ యూ ఎంటర్ ఇంటు ద స్టూడియో. మీరు గాని ఎవరైనా డీసెన్సీ మెయింటైన్ చేయకపోతే ఇమ్మీడియేట్‌లీ యూ విల్ బి కిక్డ్ ఔట్ ఆఫ్ ద స్టూడియో. ఓకే అండి. యూ ప్లీజ్ గో హెడ్. ఓకే సార్. ఐ విల్ గో అహెడ్. థాంక్ యూ. మానవుడు మొట్టమొదటిసారి తన మనుగడ మొదలుపెట్టినప్పుడు, మానవుడు దొరికిన దుంపలు లేదా దొరికిన కాయలు, దొరికిన పండ్లు తిని బ్రతికేవాడు బిగినింగ్‌లో. రైట్ అండి. మానవుడు మనుగడలోకి రాగానే వెంటనే అతను రాచరికాన్ని మొదలుపెట్టలేదు. మానవుడు ఇక మనుగడలోకి రాగానే వెంటనే రాజ్యాలు పరిపాలించలేదు. మొట్టమొదటిగా మానవుడు తన కళ్ళ ఎదురుగా కనపడుతున్న ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ రాళ్ళని చెక్కి ఈ రాళ్ళని పనిముట్లుగా వాడాడు. ఈ రాళ్ళని పనిముట్లుగా వాడాలి అనంటే ఈ రాయికి ఒక పిడి రైట్, పట్టుకోవడానికి పిడి ఏదైతే ఉంటుందో, ఈ పిడిని పెట్టుకోవాలి అని కూడా తెలియని ఆ సమయంలో మానవుడు ఈ రాయిని ఒక వెపన్‌గా వాడుకొని మెల్లిమెల్లిగా చిన్న చిన్న జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని వేటాడుతూ మనుగడలోకి ముందుకు వెళ్ళాడు. దాన్నే రాతి యుగము, స్టోన్ ఏజ్ అని అంటాం మనం. సో, ఈ స్టోన్ ఏజ్ అనే దాన్ని మనం 3 విధాలుగా, మనం కాదు, మన స్కాలర్స్, మన హిస్టారియన్స్ 3 విధాలుగా విభజించారు. 3 స్టేజెస్ ఆఫ్ స్టోన్ ఏజ్, పీరియడ్స్ ఆఫ్ స్టోన్ ఏజ్, రైట్? ఈ 3 పీరియడ్స్ ఏంటో మనం చూద్దాం. స్టేజెస్ ఆఫ్ స్టోన్ ఏజ్. పేలియోలిథిక్ పీరియడ్ అంటే పేలియో అనంటే ఓల్డ్ అని, రైట్? పేలియో అనంటే ఓల్డ్ అని, లిథిక్ అంటే స్టోన్ అని, పురాతనమైన రాతి యుగము అని పేలియోలిథిక్ ఏజ్ అంటే. మెసో అనంటే మిడిల్ అని, లిథిక్ అంటే స్టోన్ అని, పీరియడ్ అంటే యుగము అనుకోండి, రైట్? మధ్యరాతి యుగము, తర్వాత నియోలిథిక్ పీరియడ్ అంటే కొత్త రాతి యుగము. పేలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్. ఇలా 3 రకాలుగా మానవుడు ఈ స్టోన్ ఏజ్‌ను దాటాడు. ఎలా దాటాడు అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ స్టోన్ ఏజ్ ఇవి 3: పేలియోలిథిక్ పాత రాతి యుగము, మధ్యరాతి యుగము, కొత్త రాతి యుగము. ఇలా పాత రాతి యుగములో మానవుడు ఇలా షార్ప్ ఎడ్జెస్ తయారు చేసుకున్నాడు. ఇవన్నీ కూడా రఫ్‌గా ఉండేవి. ఇవన్నీ కూడా రగెడ్‌గా ఉండేవి. ఇవన్నీ కూడా బిగినింగ్ టైమ్‌లో పాలిష్డ్‌గా ఉండేవి కాదు. మానవుడికి ఆ సమయంలో అర్థమైన విధంగా తను ఇవన్నీ టూల్స్‌గా వాడుకున్నాడు. అప్పుడే వెంటనే బాణాలు, బాణపు కొనలు అవి వాడలేదు. కానీ దొరికిన ఎముకల్ని కానీ, లేదా దొరికిన చెక్క ముక్కల్ని కానీ, మరి అవతల ఉన్న ఆ జంతువుల్ని వేటాడడానికి లేదా వాటిని గుచ్చడానికి ఉపయోగించాడు. లేదా చిన్న చిన్న జంతువుల్ని కొట్టడానికి లేదా గాయపరచడానికి ఇలాంటి రాళ్ళని ఇలా మలుచుకున్నాడు. అటు తరువాత వేటాడిన ఆ జంతువుల్ని కోయాలి. దాని స్కిన్ చాలా హార్డ్‌గా ఉంటుంది. సో, అప్పుడు ఇలాంటి టూల్స్ వాడి దాని స్కిన్‌ని కోసి, అటు తర్వాత ఎన్నో కష్టాలు పడుతూ వాటి మాంసపు ముద్దలను కోసి కాల్చుకొని తినేవారు. ఇలా ఈ స్టోన్ ఏజ్ పీరియడ్ మన భారతదేశంలో
జరుగుతున్నప్పుడు ఇన్ని ప్రాంతాలలో మన భారతదేశంలో స్టోన్ ఏజ్‌కి సంబంధించిన సైట్స్ దొరికాయి. మిడిల్ స్టోన్ ఏజ్, లేట్ స్టోన్ ఏజ్, ఎర్లీ స్టోన్ ఏజ్, మీరు ఇవన్నీ రకరకాల రంగులలో డాట్ ఏసి మీరు చూడొచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నాయి. అటు తర్వాత మానవుడు మెల్లిమెల్లిగా మధ్యరాతి యుగానికి వచ్చాడు. ఈ మధ్యరాతి యుగానికి రావడానికల్లా ఎంత టైం పట్టింది మానవుడికి? నేటికి దాదాపుగా 10,000 సంవత్సరాల క్రితం నుండి దాదాపుగా పిన్ పాయింట్ చేసి చెప్పలేం. దాదాపుగా 10,000 సంవత్సరాలు నేటికి అంటే బిఫోర్ ప్రెజెంట్ బీపీ 10,000 ఇయర్స్ నుంచి మెసోలిథిక్ ఏజ్ అంటే మధ్యరాతి యుగంలోకి మానవుడు వచ్చాడు. ఇట్ ఈస్ అ ట్రాన్సిషనల్ పీరియడ్ మార్క్డ్ బై ద ఇన్వెన్షన్ ఆఫ్ మైక్రోలిథ్స్. చిన్న స్టోన్ టూల్స్ చేసుకోవటం మొదలుపెట్టాడు, బుల్లివి. అండ్ అ షిఫ్ట్ ఫ్రమ్ అ ప్యూర్లీ హంటర్ గ్యాదర్ స్టైల్ టు వన్ దట్ ఇన్క్లూడెడ్ యానిమల్ డొమెస్టికేషన్, ఫిషింగ్ అండ్ గ్యాదరింగ్. ఈ చిన్న పనిముట్లు తయారు చేసుకున్నప్పుడు అంటే రాతిని చిన్న పనిముట్లుగా తయారు చేసుకున్నప్పుడు అప్పుడు మొట్టమొదటిసారి ఈ పిడి అనేది ఏదైతే ఉందో ఈ పిడికి చుట్టి ఈ రాళ్ళని ఇక మానవుడు చేపల్ని పట్టుకోవడం మరియు మిగతా జంతువుల్ని పట్టుకోవటమే కాకుండా ఆవు, ఎద్దు, గేదె, మేక, గొర్రె, కుక్క లాంటివి కూడా ఆ సమయంలోనే మానవుడు డొమెస్టికేట్ చేసుకున్నాడు, అంటే మచ్చిక చేసుకున్నాడు. ఇది మధ్యరాతి యుగంలో జరిగింది. దిస్ ఎరా ఫాలోడ్ అ వార్మర్ పోస్ట్ గ్లేషియల్ క్లైమేట్ and was characterized by new resource that led to increased population. The first human colonization of the Ganga plains and the department of art was evidenced by rock paintings and pottery. ఆ కాలం నుండి మెల్లిమెల్లిగా ఇంకా ఈ కుండల్ని తయారు చేసుకోవడం కానీ లేదా రాక్ అంటే చెప్పాను కదండి నేను ఇందాక గుహల్లో పెయింటింగ్ చేయడం కానీ ఇవన్నీ మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఈ జంతువుల్ని మచ్చిక చేసుకొని ముందుకు మనుగడ సాగిస్తూ వచ్చాడు. సో ఇలా రాక్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మెసోలిథిక్ ఏజ్కి చెందినవే. చిన్న టూల్స్ ఇంకా మరీ ప్రిసైజ్డ్ టూల్స్ కూడా తయారు చేసుకున్నాడు మానవుడు. అటు తర్వాత కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టూల్స్ ఆఫ్ మెసోలిథిక్ ఏజ్ ఇన్ ఇండియా. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ వాజ్ ద క్రియేషన్ ఆఫ్ టైనీ షార్ప్ స్టోన్స్, అంటే బ్లేడ్స్ కానీ లేదా నీడిల్స్ కానీ లేదా చేపలు పట్టుకోవడానికి బాణపు కొనలు లాంటి బల్లెపు కొనలు ఇలాంటివన్నీ తయారు చేసుకొని ఇక మనుగడ సాగిస్తున్నాడు. కానీ ఆ సమయంలో మానవుడు ఇంకా ఇల్లు కట్టుకోవటం నేర్చుకున్నాడా? నో, నేర్చుకోలేదు. మధ్యరాతి యుగంలో కూడా మానవుడు గుహల్లోనే జీవించాడు. అండ్ ఓపెన్ ఎయిర్ సెటిల్మెంట్స్ ఆఫెన్ ఇన్ సెమీ పర్మనెంట్ క్యాంప్స్, ఒక దగ్గరికి మూవ్ అవుతూ ఉండేవాళ్ళు. ఈ సమయంలోనే రాక్ ఆర్ట్, ఇలా మీకు ఇక్కడ ఆర్ట్ ఏదైతే కనపడుతుందో ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. మధ్యరాతి యుగంలోనే మొట్టమొదటిసారి మానవుడు కుండలని కూజాలని తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. తర్వాత కొత్త రాతి యుగము. ఈ కొత్త రాతి యుగము అనేది నేటికి 9,000 సంవత్సరాలు, రైట్? అంటే బీసీ 700 నుండి బీసీ 1000 దాకా నియోలిథిక్ ఏజ్ అని అంటారు. కానీ ఇందులో ఓవర్లాప్ పీరియడ్ కూడా ఉంది. ఆ ఓవర్లాప్ పీరియడ్ ఏంటంటే 700 బీసీ నుండి సింధు నది నాగరికత యొక్క పునాది రాళ్ళు కూడా పడ్డాయి, రైట్? అది మనం అర్థం చేసుకోవాలి. ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సెటిల్డ్ అగ్రికల్చర్ కమ్ ఫ్రమ్ మెహర్గఢ్ ఇన్ బాలోచిస్తాన్ అరౌండ్ 7,000 బీసీ. ఈ మెహర్గఢ్ అనేది సింధు నది నాగరికతకు చెందిన మొట్టమొదటి ఆర్కియాలజికల్ సైట్స్లో మొట్టమొదటి వాటిల్లో ఒకటి అన్నమాట ఇది. సో ఇలా మెల్లిమెల్లిగా ఈ కొత్త రాతి యుగం సమయానికల్లా మానవుడు బార్లీ మరి తర్వాత వీట్ ఇలాంటివన్నీ కూడా
ఎలా వ్యవసాయం చేయాలి అని ఈ వ్యవసాయం నేర్చుకున్నాడు. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు. ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే మరి దున్నడానికి ఒక ఎద్దు కావాలి. ఆ మెసోలిథిక్ టైంలోనే మానవుడు ఈ జంతువుల్ని మచ్చిగా ఆల్రెడీ చేసేసుకున్నాడు కాబట్టి, సో ఈ ఎద్దులతో దున్నించటం లేదా ఆ కాలంలో దున్నపోతులతో కూడా వీళ్ళు దున్నిచ్చేవాళ్ళు ఈ భూమిని. ఇలా దున్నడము, తరువాత ఈ వచ్చిన ఈ ఈ ఏదైతే ఉందో పంట, వీటిలో కావాల్సింది తీసుకొని మిగతావి పశుగ్రాసంగా వాడడం, ఇవన్నీ కూడా మానవుడు కొత్త రాతి యుగంలో మాత్రమే నేర్చుకున్నాడు. కొత్త రాతి యుగానికొచ్చేసరికి మానవుడు ఇంకా గట్టిగా, దగ్గరగా ఒక విలేజ్ అన్నమాట. ఒక ఊరు, ఒక పల్లెటూరులో ఇప్పుడు మన భారతదేశంలో పల్లెటూర్లు ఎలా ఉంటాయో, అలా పల్లెటూళ్ళలాగా దగ్గరగా ఉండి బ్రతకటం నేర్చుకున్నారు. ఏ పని వాళ్ళు ఆ పనిలో వాళ్ళ ప్రావీణ్యతను పొందారు. ఇలా కొడవళ్ళు వగైరా లేదా ఇట్లా నూరుకోవడాలు. ఎందుకంటే ఒకవేళ బార్లీని పండిస్తే బార్లీగా తినలేం కాబట్టి వాటిని ఇలా నూరుకోవాలి, ఇలా పిండి చేయాలి వగైరా ఇవన్నీ కూడా. మరి ఆ తర్వాత వీళ్ళు తయారు చేసుకున్న ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పిడి ఎలా కట్టాలి ఏంటి, ఇంకా చాలా బాగా నేర్చుకోవడం జరిగింది. సో ఈ నియోలిథిక్ అంటే కొత్త రాతి యుగానికి వచ్చేసరికల్లా మానవుడు అనిల్ గారు, చక్కగా ఒక ప్రశ్న అండి. కొంచెం వెనక్కి వెళ్తారా? ఒక స్టాప్ చేయండి. ఇక్కడ మనం ఇంకా స్టోన్ ఏజ్‌లోనే ఉన్నాం కదా! ఇక్కడ నాకు రైట్ సైడ్ కొన్ని మెటల్ పిక్చర్స్ లాంటివి కనపడుతున్నాయి. ఇది మెటల్ పిక్చరా? అదే మెటల్ వెపన్సా? లేకపోతే ఇవి స్టోనేనంటారా అవి? లేదు. అది నాకు నెట్‌లో దొరికిన ఫోటో మీకు ఐడియా కోసం రైట్. పెట్టాను. ఓకే. డన్ అండి. మీకు అర్థం చేసుకున్న ఐడియా ప్రేక్షకులు కోసం పెట్టాను. రైట్. కొంతమంది ఈకలు అదే కోడిగుడ్డు మీద ఈకలు బిగుతుంటారు కాబట్టి, సో జస్ట్ ఓన్లీ టు షో థట్ జస్ట్ లైక్ పెట్టారు గానీ, ఇంకా మనం స్టోన్ ఏజ్‌లోనే ఉన్నామనమాట. ప్రతి ఒక్క ఆయుధం గూడా రాతితో తయారు చేసింది మాత్రమే అని గుర్తుంచుకోండి. సో జస్ట్ ఓన్లీ టు విజువల్ ఎఫెక్ట్ మీకు కనపడాలనే ఉద్దేశంతోటి పెట్టినట్టున్నారు. బట్ ప్రతి ఒక్కటి కూడా నేను ప్రశ్నిస్తూ ఉంటాను. ఒక చిన్న దొరికినా గానీ ఇటువంటి ఏమన్నా అంటే నాట్ రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ ఏజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అవును. రైట్ అండి అనిల్ గారు. థాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. ప్లీజ్ గో హెడ్. మీకు అంటే ప్రేక్షకులకు అర్థమవ్వడానికి మాత్రమే నేను ఇలా పెట్టడం జరిగింది. మనం ఇంకా గట్టిగా చూస్తే ఇక్కడ మీకు ఇది ఏదైతే ఉందో ఇది గూడా రాకే. ఇది గూడా రాయే. చూడండి స్ట్రెయిట్‌గా ఉంది గదా రాయి. యెస్. యాహ్! ఐ కెన్ సీ దట్. ఇది గూడా అవునండి. స్ట్రెయిట్ రాయే. సో యాహ్! ఇలా పిడి ఎలా పెట్టేవాళ్ళు ఆ కాలంలో అనేది మీకు తెలియజేయడానికి నేను పెట్టాను. ఇది అయనే. కాదని నేను అనట్లేదు. రైటా సార్? అర్థం అవ్వడానికి నేను పెట్టాను సార్. ఓకే అండి. ఓకేనండి. సో, ఈ కొత్త రాతి యుగంలో ఇక బాగా ఈ కల్టివేషన్ చేయడం అంటే వ్యవసాయం చేయడం మానవుడు నేర్చేసుకున్నాడు ఈ సమయానికల్లా. వీట్, బార్లీ, రాగి, హార్స్ గ్రామ్, తర్వాత కాటన్. ఈ కాటన్ అనేది చాలా బాగా ఎక్కువగా పండేది. కాటన్ అనేది. అందుకనే పెద్దోళ్ళు ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతున్నా, ఏదన్నా చేస్తున్నా, "ఏంట్రా పత్యాపారం" అని అంటారు. అది కేవలం మరి మన భారతదేశ మూల నివాసులని ఎద్దేవా చేయడానికి మాట్లాడే మాటే గాని, కాటన్ అనేది ఎప్పటినుండో అది మన పంటగా ఉంది. రైట్ అండి. ఆ తర్వాత అండ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ లైక్ క్యాటిల్, షీప్ అండ్ గోట్. పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఇంక మొన్నటి దాకా అంటే మెసోలిథిక్ ఏజ్ దాకా టెంపరరీ జ్వెల్లింగ్స్ అంటే టెంపరరీగా ఉండే మనిషి ఇప్పుడు మెల్లిమెల్లిగా పర్మనెంట్‌గా విలేజుల్లో ఉండడం మొదలుపెట్టాడు. బాగా కాల్చిన ఇటుకలు, తర్వాత మరి చెక్క ఎలా వాడాలి ఏంటి, ఇవన్నీ గూడా నియోలిథిక్ ఏజ్‌లో వచ్చిందే. ఈ నియోలిథిక్ ఏజ్ ఇంకా ది ఎర్లీ స్టేజ్ ప్రీ హరప్పన్ పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఈ 2 టైమ్ లైన్స్ కూడా ఓవర్‌లాప్ అవుతాయి అనే విషయం అర్థం చేసుకోవాలి. ద పీరియడ్ సా ద యూజ్ ఆఫ్ పాలిష్డ్ స్టోన్ టూల్స్ ఇంక్లూడింగ్ యాక్సెస్, adges and sickles in addition to earlier microlithic blades and
బోన్ టూల్స్. సో, ఇక్కడ పాలిష్డ్ స్టోన్ టూల్స్. ఇప్పుడు అర్థమైందా సార్? ఇది ఇక్కడ ఎందుకు మీకు బ్లాక్‌గా కనపడుతున్నాయో? యాహ్! యాహ్! ఇది తప్పించి, ఇది యాహ్! తప్పించి, ఇది తప్పించి మిగతావి ఇవన్నీ పాలిష్డ్ స్టోన్ టూల్స్ అండి. నెక్స్ట్ అండి. హ్యాండ్‌మేడ్ పాటరీ వాస్ డెవలప్డ్. ఇక ఈ కుండలు తయారు చేసేవనేది ఈ పాటరీ ఏదైతే ఉందో అది కూడా బాగా డెవలప్ అయిపోయింది. ఫాలోడ్ బై వీల్ టర్న్డ్ పాటరీ. అంటే బిగినింగ్‌లో పాటరీ ఎలా చేసేవాళ్ళంటే మట్టి బంకమట్టి దొరికినప్పుడు ఆ బంకమట్టి మీద చెక్క ముక్కతో కొట్టి, 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 కొట్టి కొంచెం రౌండ్‌గా తయారు చేసి, అటు తర్వాత ఇంకా దాన్ని కొట్టి, 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 కొట్టి ఒక బిందెలా, లేకపోతే ఒక కుండలా, ఒక కూజాలా కొట్టి, కొట్టి, కొట్టి చేసేవాళ్ళు. తరువాత కాలంలో నియోలిథిక్ ఏజ్ అంటే కొత్త రాతి యుగంలో గాని మానవుడు మొట్టమొదటిసారి ఈ పాటరీని చేయడానికి లేదా ఈ కుండలు తయారు చేయడానికి చక్రాన్ని కనుక్కోల. చక్రాన్ని కొత్త రాతి యుగంలోనే కనుక్కున్నాడు. తరువాత ఈ రకరకాల పండ్లు, కాయలు ఏవైతే దొరికేవో ఆ పండ్లు, కాయల్ని వాటిని ఎండబెట్టి, వాటిని నానబెట్టి, వాటిని దంచి, వాటిలో నుండి వచ్చిన ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాతి ఆ కుండల మీద డ్రాయింగ్స్‌గా ఏసేవాళ్ళు. రైట్ అండి. సో, ఆ తర్వాత ఇక మెల్లమెల్లిగా, మెల్లమెల్లిగా మానవుడు సోషల్ లివింగ్ మొదలుపెట్టాడు. సోషల్ లివింగ్ మొదలుపెట్టాడు. సో, అందుకనే నేను ఇందాక ఏం చెప్పానంటే నియోలిథిక్ ఏజ్ అండ్ ప్రీ హరప్పన్ పీరియడ్ 2 ఓవర్‌లాప్ అవుతాయి అని నేను చెప్పాను. మీకు ఇదే విషయం ఇక్కడ చూపిస్తున్నాను. 7000 నుంచి 5500 దాకా ప్రీ హరప్పన్ సింధు నది నాగరికత కన్నా ముందు ఉన్న ఫేజ్‌లో జనాలు ఉండేవాళ్ళు. ఇది మెహర్‌గఢ్ అనే ప్రాంతంలో ఉంది. నియోలిథిక్ ఏజ్‌కి సంబంధించింది. అటు తర్వాత 5500 నుంచి 3300 బీసీ కాలంలో కూడా దీన్ని ప్రీ హరప్పన్, ఎర్లీ హరప్పన్ అని అంటారు జనరల్‌గా. ఎర్లీ హరప్పన్ అనంటే ఇది కూడా మెహర్‌గఢ్ ఫేజ్ 2 నుంచి ఫేజ్ 6 దాకా ఉంటుంది. ఇది కూడా నియోలిథిక్ ఏజ్ కిందనే వస్తుంది. రైట్ అండి. ఇక్కడ నుండి 3300 బీసీ నుండి ఇక్కడ నుండి ఇక మానవుడు మెల్లిమెల్లిగా పట్టణాలు కట్టుకోవటం మొదలుపెట్టాడు. పట్టణాల్ని తెలుగులో ఏమంటాం మనం? నగరాలు అని అంటారు. హిందీలో నగర్ అని అంటారు కదండి. సో, నగరాలని కట్టుకొని నగరాలలో జీవిస్తున్న వాళ్ళనే నాగరికులు అని అంటారు. ఇక్కడ మన భారతదేశంలో సింధు నది నాగరికతలో మొట్టమొదటిసారి నాగరికతకు బీజం పడింది ఇక్కడే. ఎందుకు మానవుడు నాగరికుడుగా ఈ పెద్ద పెద్ద పట్టణాలు కట్టుకోవాల్సిన అవసరత ఎందుకొచ్చింది అనంటే, మానవుడు వేసుకున్న పంటలు ఏవైతే ఉన్నాయో ఆయా సమయాల్లో వర్షాలు టైంకి పడడం వలన, లేదా అతిగా వర్షాలు పడడం వలన కొన్ని ప్రదేశాలలో అతిగా దిగుబడులు వచ్చాయి. అతిగా దిగుబడులు వచ్చిన ఆ దిగుబడిని అంటే పంటని మానవుడు దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకోవాలంటే భాండాగారాలు కావాలి. అంత పంటను కోయాలంటే ఇంకా ఎక్కువ జనాలు రావాలి. సో, ఈ 3300 ఎర్లీ హరప్పన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్‌లో మెల్లిమెల్లిగా ఈ 4, 5 ఊళ్ళు ఏవైతే ఉన్నాయో అది కలిసి ఒక పట్టణంగా మెల్లిమెల్లిగా తయారవుతూ ఈ వ్యాపార వర్తకాలు మొదలు అవ్వడానికి, వ్యాపార వర్తకాలు చేయడానికి బీజం ఇక్కడ ఎర్లీ హరప్పన్ పీరియడ్‌లో పడింది అని మనం అర్థం చేసుకోవాలి. అటు తర్వాత మెచ్యూర్‌కి వెళ్దాము. కొంచెం ముందుకెళ్దాం. ఇది సింధు నది నాగరికత యొక్క స్టేజెస్ ఏవైతే ఉంటాయో అవి 3 స్టేజీలుగా ఉంటాయి. అది ఎర్లీ పీరియడ్ అంటే మొదటి ఫేజ్. తర్వాత మెచ్యూర్ అంటే పరిపక్వత దశ, మొదటి దశ, పరిపక్వత దశ, లేట్ ఫేజ్ అంటే క్షీణ దశ. బిగినింగ్‌లో మెల్లిమెల్లిగా విలేజెస్ అయిన తర్వాత మెల్లిగా ఎర్లీ ఫేజ్‌లో సిటీస్ కట్టుకోవటం మొదలవుతున్నాయి. పరిపక్వత దశ వచ్చేసరికి పెద్ద నగరాల్ని కట్టుకున్నారు.
విలేజెస్‌లో నుంచి అంటే ఊళ్ళల్లో నుంచి జనాలు వచ్చి ఈ పరిపక్వత దశలో మరి సిటీస్‌లో ఉండడం మొదలుపెట్టడం కి వలస రావడం ఎక్కువగా అయింది. లేట్ ఫేజ్ అంటే క్షీణ దశలో ఏదో జరిగింది. అది నేను ఈరోజు చెప్పను. ముందు ముందు చెప్తాను. ఈ ఈ ప్రారంభ దశ మరియు పరిపక్వత దశ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క మొత్తం టైం పీరియడ్ దాదాపుగా 2000 సంవత్సరాలుగా మనం తీసుకోవచ్చు. క్రీస్తు పూర్వం 3300 నుంచి క్రీస్తు పూర్వం 1300 లేదా క్రీస్తు పూర్వం అనడానికి మీకు కష్టంగా ఉంటే, అంటే ఎంతో మంది చూడాలి ఈ లైవ్‌ని. నాస్తికులు గానీ, ఆస్తికులు గానీ, లేదా ఇతర మతస్థులు గానీ, హైందవ సోదరులు గానీ, ముస్లిం సోదరులు గానీ, కాబట్టి నేను జనరల్ లాంగ్వేజ్‌లో మాట్లాడతాను. బిఫోర్ కామన్ ఎరా అని మీరు అంటారు గదా! ఓకే. బిఫోర్ కామన్ ఎరా అనే కాసేపు అనుకుందాం. రైట్? సో, ఎర్లీ ఫేజ్ వచ్చేసరికి 3300 నుంచి 2600 బీసీ. ఇది వీటి సైట్స్ పద్రి అని గుజరాత్‌లో, కాలిబంగన్ అని, ధోలావిరా అని, హరప్ప అని, బాలాకోట్, ఆమ్రి, బిరానా, కోట్ దిజ్జి అండ్ గుమ్లా ఇవన్నీ గూడా ప్రారంభ దశలో మొదలైన నగరాలు. అటు తర్వాత ఇక పెద్ద పెద్ద నగరాలు ఎక్స్టెండ్ అవుతూ వెళ్తున్నాయి. ఆక్యుపైడ్ ఏరియా ఆఫ్ ఓవర్ 8 లాక్స్ కిలోమీటర్స్. 8 లక్షల కిలోమీటర్ల వరకు ఈ పరిపక్వత దశలో ఏం జరిగిందంటే ఈ నాగరికత విస్తరించింది. అటు బాలోచిస్తాన్ వరకు, ఇక్కడ పాకిస్తాన్‌లో ఉన్న బాలోచిస్తాన్ నుండి, ఇండియాలో ఉన్న గుజరాత్ నుండి, అటువైపు నార్త్ ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్ దాకా, మరి ఇంకా పైకెళ్తే జమ్మూ దాకా గూడా 8 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. అటు తర్వాత క్షీణ దశలో మెల్లిమెల్లిగా క్షీణించుకుంటూ ఈ సింధు నది నాగరికత అనేది మరి ఇంకా క్షీణించిపోయింది. ఈ సింధు నది నాగరికతని నేటి తారీఖులో చాలామంది సింధు సరస్వతి నాగరికత అని పిలుస్తున్నారు. ఏవండి మరి ఇది మీరేమో సింధు నది నాగరికత అంటున్నారు. మరి కొంతమందేమో సింధు సరస్వతి నాగరికత అంటున్నారు. దీనికి ఏంటండి అని అంటే, ఇది సింధు సరస్వతి నాగరికత అని రైట్ వింగ్ వాళ్ళు ఈ మధ్య న్యూ పర్స్పెక్టివ్ ఈ మధ్య కేవలం ఒక 10-15 సంవత్సరాల సమయం నుంచే ఇది మాది, ఇది మా ఆర్యులది, ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మా ఆర్యులు ఉన్నారు అని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రాపగండా కోసము సింధు నది నాగరికతని సింధు సరస్వతి నాగరికత అని చెప్పడం జరుగుతుంది. ఎందుకలా చెప్తున్నారు అనంటే మా ఋగ్వేదంలో సింధు నది నాగరికత గురించి ఉంది. కాబట్టి మరి మా పూర్వీకులు ఎప్పుడో మా ఋగ్వేదంలో సరస్వతి నది గురించి ఉంది. మరి సరస్వతి నది ఇండియాలోనే ఉంది. సరస్వతి నది సింధు నది ఏదైతే ఉందో దాని పక్కనే ఉంది. ఇప్పుడు అది లేదు. అది ఎండిపోయింది. కాబట్టి ఇది మాది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి మా వాళ్ళున్నారు అని చెప్పారు. కానీ నిజమేంటో చూద్దాం. Some scholars propose the ancient Saraswati river mentioned in Rigveda. ఋగ్వేదంలో చెప్పబడిన ఈ సరస్వతి రివర్ ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్న హాల్మండ్ అనే రివర్ విచ్ వాజ్ నోన్ యాజ్ హరహ్వైతి. ఒక సమయం అప్పుడు మరి జొరాస్ట్రియన్ భాషలో లేదా ఓల్డ్ పర్షియన్ భాషలో ఇండో ఇరానియన్ భాషలో దాన్ని హరహ్వతి అని అన్నారు. హిందూ అని కూడా పేరు వచ్చింది. అలాగే అంటే సింధుని సింధుని వాళ్ళు హింద్ అని పిలుస్తారు. సో వాళ్ళు సని పలకలేరు కాబట్టి హరహ్వతి అని అన్నారు. ఈ క్రైటీరియాని మనం తీసుకుంటే ఆ హరహ్వతి సరస్వతి అవుతుంది. ఈ సరస్వతి రివర్ అనేది ప్రస్తుతం ఉన్న హరహ్వతి లేదా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హాల్మండ్ రివర్ లేదా ఇప్పుడు కొత్తగా వాళ్ళు అర్గందాబ్ రివర్ అని పిలుస్తారు. మళ్ళీ చెప్తున్నాను, అర్గందాబ్ రివర్. మరి ఎండిపోయింది అంటున్నారు కదా అండి అంటే ఎండిపోయింది గగ్గరహాకరా నది. గగ్గరహాకరా నది ఎప్పటికీ కూడా సరస్వతి నది అని పిలువబడలేదు. ఇది కేవలం ఆర్యులు ఈ సింధు నది యొక్క ఈ నాగరికత ఉందో
దీన్ని కూడా హైజాక్ చేసుకోవడానికి పన్నిన పన్నాగం. ఆర్యులైతే పర్షియా నుంచి వచ్చారు గానీ, పర్షియా నుండి ఆ హరహ్వైతి నదిని తెచ్చుకోలేరు గదా! అది అక్కడే ఉండిపోయింది. మీ హరహ్వతి, హరహ్వతి అంటున్నారండి. హరహ్వైతి రివర్ అని, లేదా సరస్వతి, సరస్వతి అని అంటున్నారు ఋగ్వేదంలో మరియు పురాణాల్లో. ఎక్కడుంది ఇదంటే ఎండిపోయిందండి అని చెప్తున్నారు. ఎండిపోయింది గగ్గరహాక్ర నది, సరస్వతి కాదు. సరస్వతి నేటికి బతికే ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. సింధు నది నాగరికత మరి ప్రారంభ దశలో ఇలా ఏ ఏ ఊర్లలో ఉంది ఏంటి మనం ఇందాక పేర్లు చదివాము. అది నేను మీకు మ్యాప్ మీద చూపిస్తున్నాను, పిన్ పాయింట్ చేసి కనపడుతుంది. ఇది ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేసిన మ్యాప్ ఇది. సొంతగా నేను గీసింది కాదు, నెట్లో ఏదో దొరికితే తీసుకున్నది కాదు. ఎందుకంటే ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గ్యాలరీలోకి వెళ్ళంగానే మీకు ఈ ఫోటో కనపడుతుంది. రైట్. నెక్స్ట్, ఈ కాలంలోనే, ఈ ప్రారంభ దశలోనే ఈ విధంగా మెల్లిమెల్లిగా పట్టణ నిర్మాణములు జరిగాయి. మరి ఈ పట్టణ నిర్మాణములు జరుగుతున్న సమయంలో మరి పట్టణాలు కట్టుకోవాలంటే ఒక మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, రోడ్లు ఉండాలి, వీధులు ఉండాలి. ఇవన్నీ కూడా ఆ కాలంలో నుండే కట్టుకోవడం మొదలయ్యాయి. ట్రేడ్ వర్క్స్ లింక్డ్ దిస్ కల్చర్ విత్ రిలేటెడ్ రీజనల్ కల్చర్స్ అండ్ డిస్టెంట్ సోర్సెస్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంక్లూడింగ్ లాపిస్ లిజూలి అనే ఒక రాయి ఉంటుంది, అండ్ అదర్ మెటీరియల్స్ ఫర్ బీడ్ మేకింగ్, అంటే పూసలు తయారు చేసేవాళ్ళు. రైట్ అండి. బై ద టైమ్ విలేజెస్ హ్యాడ్ డొమెస్టికేటెడ్ న్యూమరస్ క్రాప్స్ ఇంక్లూడింగ్ పీస్, అంటే బఠానీలు, సీసేమ్ సీడ్స్, ఆ తర్వాత ఏమంటారండి దాన్ని, ఖర్జూరాలు, కాటన్, ఇలాంటివన్నీ కూడా ఈ కాలం నుండే మరి పండించడం మొదలుపెట్టారు. మరి ఈ లాపిస్ లజూలి తోటి వీళ్ళు పురాతన కాలంలో తయారు చేసుకున్న పూసలు, బీడ్స్ ఇవే. ఈ బీడ్స్ తర్వాత కాలంలో మెచ్యూర్ పీరియడ్లో వీళ్ళు వాడుకోవటమే కాకుండా ఇంకా ఎక్కువగా బీడ్స్ అంటే పూసలు తయారు చేసి బయట ఉన్న నాగరికతల వారికి కూడా, అంటే మెసొపొటేమియా నాగరికత వారికి కూడా వీళ్ళు వ్యాపార వర్తకాలు వారితో కూడా చేసిన ఆధారాలు ఉన్నాయి, దొరికాయి. సింధు నది నాగరికత యొక్క పరిపక్వత దశలోకి వెళ్తే అది క్రీస్తు పూర్వం అంటే బీసీ, అంటే బిఫోర్ కామన్ ఎరా, 2600 నుంచి 1900 దాకా అని మన చరిత్రకారులు, శాస్త్రవేత్తలు చెప్పారు, తేల్చి చెప్పడం జరిగింది. ఈ కాలానికల్లా పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద నగరాలు కట్టుకోవడం మొదలైంది. ఇక గ్రామాల్లో ఉండే ప్రజలు మరి ఎక్కువగా పట్టణాల్లోకి వలసలు రావడం ఈ కాలంలోనే జరిగింది. మరి ఈ పట్టణాలలో పెద్ద పెద్ద దిగుడు బావులు, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి కూడా మనం చూడవచ్చు. ఒకవేళ మనం ఈ మొహెంజదారోలో ఉన్న వీధులను చూస్తే ఇవి మంచి ప్లాన్డ్ వీధులుగా మనకు కనపడుతున్నాయి. నేటికి కూడా మన ఊళ్ళల్లో కూడా ఇంత మంచి ప్లానింగ్ సిస్టమ్ ఉండదు. రైట్. చండీగఢ్ లాంటి పెద్ద పెద్ద ఊళ్ళల్లో ప్లాన్డ్ సిటీ లేదా గేటెడ్ కమ్యూనిటీ అని ఏదైతే అంటామో ఆ టైప్లోనే వాళ్ళు ఆ కాలంలోనే మరి చక్కగా వీళ్ళు వీధులను కట్టుకున్నారు. మరి ఇలా వీధుల్లోనే వాళ్ళ ఇళ్లల్లో నుంచి మరి ఇలా చూడండి, డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ మీకు కనపడుతుంది, ఇది డ్రైనేజ్ సిస్టమ్. ఆ కాలంలోనే వీళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. మరి ఆ కాలంలోనే వీళ్ళకి దిగుడు బావులు ఇవన్నీ కూడా ఉండేవి. ఇది డ్రైనేజ్ సిస్టమ్, ఇదిగోండి, ఇది డ్రైనేజ్ సిస్టమ్. ఇది ఇంటి వెనకాల భాగం, ఇది ఇంటి ముందు భాగం. ఇంటికి ముందు భాగం, ఇంటికి వెనకాల భాగం డ్రైనేజీలు. రైట్. నెక్స్ట్, బాండాగారాలు, గ్రేనరీస్ అని అంటారు. ఇవి లోతాల్లో ఉన్న మరి గ్రేనరీస్, అంటే ఎక్కువగా పంట పండినప్పుడు ఆ పంటను ఇలాంటి బాండాగారాలు, ఇవన్నీ పునాదులు మిగిలాయి, అప్పట్లో కట్టడాలుగా ఉండేవి. సో ఇలాంటి గ్రేనరీస్లో వాళ్ళు ఇలాంటివి పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఆర్కియాలజికల్ రిమైన్స్ ఆఫ్ వాష్రూమ్స్, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్ లోథాల్ అనేది మన భారతదేశంలోని మొట్టమొదటి ఓడరేవు గుజరాత్లో ఉంటుంది. ఈ లోథాల్లో కూడా ఇలా సపరేట్గా బాత్రూమ్స్ అని, ఆ బాత్రూమ్స్కి మళ్ళీ సపరేట్గా ఇలా డ్రైనేజ్ సిస్టమ్ అని, మరి వాటికి ఇంకొంత ప్లేస్లో రెస్టింగ్ ప్లేసు,
ఇంకొంత దూరంలో పెద్ద పెద్ద భాండాగారాలు, అటు తర్వాత అక్కడ ఒక పోర్ట్, ఇవన్నీ కూడా మనకి కనపడతాయి. స్టెప్ వెల్ ఎట్ ధోలావీరా, ఈ పరిపక్వత దశలోనే వాళ్ళు దిగుడు బావులు, స్టెప్ వెల్స్ వగైరా కూడా కట్టుకున్నారు. నీళ్లను కూడా నిలువ చేసుకునేవాళ్ళు. మరి ఏవైనా జోకాలి అని అన్నప్పుడు రంగురాళ్ళు అమ్మాలన్నా, లేకపోతే పూసలు అమ్మాలన్నా, లేకపోతే ఇంకేవైనా విలువైనవి అమ్మాలన్నా కూడా మరి ఇదిగో ఇంత వెయిట్కి ఇంత ధాన్యం మనకు రావాలి, ఇంత వెయిట్కి మనకి మరి ఇంత ఈ సామాన్ రావాలి అని కూడా వీళ్ళు ఇలా ఆ కాలంలోనే వెయిట్స్, బాటలు ఉపయోగించి ఇలా వ్యాపార వర్తకాలు చేసుకునేవాళ్ళు. మరి వాళ్ళ భాష ఏంటి అనంటే, వాళ్ళ భాష ఇప్పటిదాకా కూడా ఎవరికి వాళ్ళు డీసైఫర్ చేయలేదు. కానీ వాళ్ళ భాష ఏంటబ్బా అని ఇంకా లేటెస్ట్‌గా జరిగిన ఈ రీసెర్చెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రస్తుతం మనం మాట్లాడే భాష ద్రవిడ భాషలోని ఒక భాష, అది తెలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, కొడుగు, గోండి, కోయ, ఇవన్నీ కూడా ద్రవిడ భాషలు. ఇవే భాషలు సింధు నది నాగరికత వారు మాట్లాడేవాళ్ళు. ఎర్లీ ద్రవిడియన్ భాషలు. అప్పట్లో ఈ భాష తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంగా విభజించబడలేదు. కానీ అంతకుముందు జాగ్రోస్ మౌంటైన్స్ దగ్గర ప్రోటో ద్రవిడియన్, అంటే బాల్య దశలో ఉన్న ద్రవిడ భాష మాట్లాడేవాళ్ళు. వీళ్ళే తర్వాత కాలంలో వచ్చి సింధు నది నాగరికతను కట్టారు అని వారు మరి ప్రారంభ దశలో ఉన్న లేదా బాల్య దశలో ఉన్న ప్రోటో ద్రవిడియన్ని మాట్లాడారు అని మనకి పరిశోధనలు, భాషా శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు. మరి వాళ్ళ స్క్రిప్ట్ ఏంటి అనంటే, వాళ్ళకి అక్షరమాల లేదు. వాళ్ళకి అక్షరమాల లేదు. ఈ ఈ అది చిత్రలిపి. ఈ చిత్రలిపిని వాళ్ళు కావ్యాలు రాయడానికి, పద్యాలు రాయడానికి, కథలు రాయడానికి, శాసనాలు రాయడానికి ఉపయోగించలేదు. కానీ వాళ్ళు వ్యాపార వర్తకాలు చేసుకునేటప్పుడు సీల్స్, అంటే ఇలా సీల్స్ ఉండేవి, రైట్? ఇలా సీల్స్ ఉండేవి. మట్టి అంటే సిటైట్ అని ఒక మట్టి వస్తుంది, రైట్? స్టేటైట్ అంటారు దాన్ని. ఈ స్టేటైట్ అనే ఈ తెల్ల మట్టి ఏదైతే ఉందో, వాటికి ఇలా ఇలా రంధ్రం ఉన్నది కదా, ఇలా మూసలు ఉండేవి. ఈ మూస మీద తెల్ల మట్టి లేదా బంక మట్టి ఇలా పెట్టేవాళ్ళు. పెట్టి ఒత్తితే ఇది సీల్గా అయ్యేది. ఈ స్టేటైట్ని కాల్చేవాళ్ళు. కాల్చినప్పుడు ఇలా సీల్గా మారుతుంది. సో వాళ్ళ మూసల మీద ఈ లిపి రాసేవాళ్ళు. ఈ లిపి వల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది అనంటే, ఇది ఏ ప్రాంతం నుంచి వచ్చింది, నంబర్ 1. దీని క్వాలిటీ ఏంటి, నంబర్ 2. దీన్ని ట్రేడింగ్ చేసింది ఏ ప్రాంతం నుంచి, లేదా దీని మ్యానుఫ్యాక్చరర్ ఎవరు అనేవి తెలిసేవన్నమాట. సో ఈ సీల్స్ వల్ల. సో ఈ స్వస్తిక అని అంటారు కదా, ఈ స్వస్తిక సీల్ కూడా సింధు నది నాగరికతలో దొరికిందే. ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. తర్వాత విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఏమీ లేవు. చిన్న చిన్న అన్ని 28 సెంటీమీటర్స్, 17 సెంటీమీటర్స్, ఇదైతే మరి 9.9 సెంటీమీటర్స్. ఈ డాన్సింగ్ గర్ల్ అనేది 10.8 సెంటీమీటర్స్, చిన్న చిన్న బుల్లిగా ఒక ఏలు లేదా ఒక బొటనేలు లేదా మహా అంటే ఒక జానెడు, అంతకన్నా పెద్ద పెద్దవి ఇవి ఉండేవి కాదు విగ్రహాలు. చిన్నవి, అవి కూడా చాలా రేర్గా ఉండేవి, చాలా రేర్గా. ఇది లైమ్ స్టోన్ మీద కట్ చేసింది. మూడవది, లాస్ట్ది, ఫోర్త్ది డాన్సింగ్ గర్ల్ మాత్రం బ్రాంజ్. ఇది ఈ ప్రీస్ట్ కింగ్ అని అంటారు. ఈ ప్రీస్ట్ కింగ్ కూడా సిటైట్ అనే ఒక క్లే లేదా బంకమట్టితో దీన్ని కాల్చి మరి ఉండేది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ఉంది ఇది. ఎందుకంటే సింధు నది నాగరికత అనేది సగం ఇప్పుడున్న పాకిస్తాన్లో ఉంది, సగం ఇండియాలో ఉంది. కాబట్టి వీటి ఆర్టిఫాక్ట్స్ ఇండియా ఇంకా పాకిస్తాన్, ఈ 2 దేశాలు కూడా సరిసమానంగా పంచుకున్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి.
బర్న్ట్ స్టేటైట్ సీల్స్ యూజ్డ్ ఫర్ ట్రేడింగ్. ఇవే ఇలా ఉండేవి, రైట్? ఇలా ఇలా రకరకాలుగా ఇక్కడ కూడా మీకు కనపడుతుంది స్వస్తిక. ఈ స్వస్తిక అనేది ఇది మాది, ఇది దేవుడికి సంబంధించింది, ఇది దేవుడికి అని తర్వాత కాలంలో ఆర్య బ్రాహ్మణులు దేవుడికి ఆపాదించుకున్నారే కానీ ఇది కేవలం వ్యాపార నిమిత్తమై అది పురాతన కాలంలో మన పూర్వీకులు వాడుకున్నారన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఆర్కియాలజికల్ discovery suggests that trade routes between Mesopotamia and the Indus were active during the 3rd millennium BC, leading to the development of Indus-Mesopotamia relation. ఈ సింధు నది నాగరికులు డమ్ పీపుల్ కాదు, చాలా క్లెవర్ పీపుల్. వాళ్ళు ఇక్కడ ఇండియా నుంచి సముద్ర మార్గములో ద్వారా మరియు రోడ్డు నుంచి కూడా మరి మెసొపొటేమియాలో ఉన్న ఉరుక్, తర్వాత సూషా, తర్వాత లెవాంట్ ప్రాంతము, మెంఫిస్, థీబ్స్, ఈజిప్ట్, క్రీట్ దాకా కూడా అంటే గ్రీస్ దాకా కూడా మరి వ్యాపార వర్తకాలు చేశారు. మన భారతదేశంలో మరి పత్తి చాలా బాగా పండుతుంది అని చెప్పాను కాబట్టి ఈ పత్తి అనేది మరి గ్రీక్ దాకా ఆ పురాతన కాలంలో వెళ్ళేది. గ్రీకులు ఇండియా నుంచి ఆ కాలంలో అంటే సింధు నది నాగరికత నుండి ఎగుమతి చేయబడిన కాటన్ని సిందోన్ అని పిలిచేవారు. SINDHON, సిందోన్ అని పిలిచేవారు. అంటే సింధు నది దగ్గర నుండి వచ్చిన ఐటమ్ ఇది అని దానికి కాటన్కి లేదా కాటన్ బట్టకి వాళ్ళు పెట్టిన పేరు సిందోన్. ఇలాగే కాకుండా ఇంకా మెసొపొటేమియాలో ఉన్న రాజులు, రాజ్యాలు వాళ్ళు కూడా. గారు ఒక చిన్న ప్రశ్న అండి, ఒక 5 minutes లో కంక్లూడ్ చేయండి, నేను ఓపెన్ లింక్ ఇస్తాను. ఉంచండి సస్పెన్స్. నెక్స్ట్ మరలా థర్స్డే నాడు కూడా ఇండాలజీ ఉంటుంది. థర్స్డే కాదు, ఫ్రైడే, సారీ, థర్స్డే నుండి ఫ్రైడేకి మార్చాం ఇండాలజీని. సో ఆ రోజు ఉంటుంది కాబట్టి ఇది ఒక రోజులో అయ్యేది కాబట్టి వీరంతా ఒక 5 minutes కంక్లూడ్ చేయండి. ఈ లోపు నేను ఓపెన్ లింక్ ఇస్తాను. ఎవరికైనా కానీ ప్రశ్నలు ఉన్నా కానీ లేదా డిబేట్ చేయాలన్నా కానీ ఏది ఇప్పటివరకు జరిగినటువంటి అంశాల మీద మాత్రమే వారు ప్యానల్లోకి వచ్చి అర్థవంతమైనటువంటి భాషతోటి మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు, సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాము. ఇక్కడ నేను చెప్పాను ఇంతకు ముందే, ఎటువంటి మత చొక్కాలు లేదా మత బట్టలు వేసుకొని రావద్దు. మీ మతాలకు సంబంధించిన బట్టలు అవన్నీ కూడా మీ ఇంట్లో హ్యాంగర్ తగిలించి లోపలికి రావాల్సిందిగా నా మనవి. ఇక్కడ ఎటువంటి మతాలకు సంబంధించినటువంటి కానీ ఏదైనా ఆ సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడదాము దాని గురించి న్యూట్రల్ గా. బట్ ఇది చాలా న్యూట్రల్ గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను నేను. ఎటువంటి మీకు అబ్జెక్షన్ ఉన్నా కానీ, మీకు ఎటువంటి ప్రశ్న ఉన్నా కానీ వచ్చి మమ్మల్ని నేరుగా ప్రశ్నించవచ్చు. నేనైతే ఆల్రెడీ మా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ లింక్ ఇవ్వడం జరిగింది. ఇంకా 5 minutes లో నేను లింక్ ఓపెన్ గా ఇస్తాను. ఈ లోపల అనిల్ కుమార్ గారు కంక్లూడ్ చేస్తారు. ఓకే అండి, ప్లీజ్ గో హెడ్. ఐఎమ్ లెఫ్ట్ విత్ ఓన్లీ 9 slides, అంతే, అయిపోయింది సార్. రైట్, సో ఇలా ఓకే. Am I audible, sir? Yeah, please go ahead. Okay, thank you. So ఎక్కడున్నాము, ఫ్లో పోయింది. ఓకే, సో ఇక్కడ మన భారతదేశానికి ఉన్న పురాతన కాలంలో మన భారతదేశానికి ఉన్న పేరు మెలుహా. ప్రస్తుతం భారతదేశం అని మనం పిలుచుకుంటున్నాం కానీ ఇండియా అని అంటే ఇండస్, ఇండియా అంటే ఇండ్ నుంచి వచ్చింది, హింద్, ఇండియా. కానీ సింధు నది నాగరికత కాలంలో మన భారతదేశానికి అంటే లేదా సింధు నది నాగరికతకి ఆ ప్రజలకు కాదు, ఆ నాగరికతకి ఉన్న పేరు మెలుహా. ఈ కాలంలోనే వీళ్ళు మరి ఏలాం అనే ప్రాంతము, సుమేర్ అనే ప్రాంతము, ఉరుక్ ఇలాంటి అన్ని ప్రాంతాలతోటి వ్యాపార వర్తకాలు కూడా చేశారు. ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ వాజ్ మెలుహా. ఇంప్రెషన్ ఆఫ్ అ సిలిండర్ సీల్ ఆఫ్ అకేడియన్ ఎంపైర్, అకేడియన్ రాజుల కాలంలో విత్ లేబుల్ అంటే సుమేరియన్ కింగ్స్ వీళ్ళు. ద డివైన్ సర్కాలిషారి ప్రిన్స్ ఆఫ్ అక్కాద్ అంటే అక్కాదు కి చెందిన ఈ రాజు ఇబ్ని షర్రుమ్ ద స్క్రైబ్ హిస్ సర్వెంట్ ద లాంగ్ హార్న్డ్ బఫెల్లో. చూసారా, పెద్ద పెద్ద కొమ్ములున్న వాటర్ బఫెలో, ఇవి ఇండియాకి అబొరిజినల్.
ఇట్లాంటి వాటర్ బఫెల్లో యొక్క సీల్స్ కూడా ఇండియాలో ఉన్నాయి. సో ఇలా ఇలాంటి వాటర్ బఫెలోస్ మేము మెలుహా నుంచి తెప్పించుకున్నామోచ్ అని వాళ్ళు అకేడియన్ కింగ్స్ రాయించారు. ఇదే మన ఇండియాలో దొరికే వాటర్ బఫెలో. సో ఈ వాటర్ బఫెల్లోకి ఉన్న ఇదిగోండి సేమ్ వాటర్ బఫెల్లో మనకి ఇండియాలో ఉన్నదే మనకి ఇక్కడ మెసొపొటేమియాలో కూడా కనపడుతుంది. సో మెసొపొటేమియన్స్ మన భారతదేశానికి పురాతన కాలంలో పెట్టిన పేరు మెలుహా. తర్వాత పశుపతి సీల్ కూడా ఈ కాలంలో వచ్చిందే. ఏది మెచ్యూర్ పీరియడ్లో, పరిపక్వత కాలంలో. ఈ పరిపక్వత కాలంలో ఈ పశుపతి సీల్ ఏదైతే ఉందో చాలామంది మరి మన భారతదేశంలో దేవుడిగా పూజించబడుతున్న ఒక వ్యక్తికి దీన్ని ఆపాదించి ఇదిగో ఈయన ఆయనే అని అంటారు. కానీ ఆ ఆస్పెక్ట్స్ ఇక్కడ ఏం కనపడట్లేదు. కమండలం కానీ, త్రిశూలం కానీ, లేకపోతే జటాజూటంపై గంగాదేవి కానీ, లేకపోతే చంద్రుడు కానీ ఇవి కనపడట్లేదు. కానీ ఇక్కడ ఇండియాకి యాబ్ ఒరిజినల్స్ అయిన గోండ్లు ఏదైతే ఉందో, ఈ గోండు బిడ్డలు అని అంటారు కదా. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మరి జనరల్గా టీవీలో వచ్చింది, చాలామంది చూసే ఉండొచ్చు. అందులో ఎన్టీఆర్ వేసిన పాత్ర గోండు జాతి బిడ్డను నేను అని అంటాడు. సో దీస్ ఆర్ ద యాబ్ ఒరిజినల్స్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఇప్పటికీ ఈ ట్రెడిషన్ని ఫాలో అవుతారు. సో ఇది గోండు జాతికి చెందిన ఒక ప్రీస్ట్ అయి ఉండొచ్చు, అంతవరకే. దట్స్ ఇట్. సో ఇది కూడా వాటర్ బఫెల్లోకి ఇక్కడ సీల్ మీద ఉన్నది వాటర్ బఫెల్లోకి ఉన్న ఈ పెద్ద పెద్ద ఇవి. ఇప్పుడు ఇండియాలో వాటర్ బఫెల్లో అనేది ఎండేంజర్డ్ స్పీషీస్ కాబట్టి వాటర్ బఫెల్లోని అలా చంపకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి దొరికిన ఏవో సమ్ హార్న్స్ పెట్టుకొని ఉంటున్నారు. తర్వాత కాలంలో ఇప్పుడు ఈ సింధు నది నాగరికతలోనే పరిపక్వత దశలోనే వాళ్ళు లడ్డూలు కూడా తిన్నారండి. రైట్ అండి, లడ్డూలు కూడా తిన్నారు. సో ఇలా లడ్డూలు మనకి దొరికాయి కూడా. 7 footballs were found in intact form along with 2 figurines of bull and handheld copper ads during excavation in 2017 from West Rajasthan dated to above 2600 BC. అంటే పరిపక్వత దశలోనే వీళ్ళు చక్కగా మరి మూంగ్ దాల్ అంటే పెసరపప్పుతో తయారు చేసుకున్న ఈ లడ్డూలట. సో వాళ్ళు మంచి స్ట్రాంగ్ ఫుడ్ అప్పుడే తినేవాళ్ళు. మరి దేవతల ఆరాధన అప్పటి నుంచే ఉందా అంటే ఉంది. ఇవన్నిటిని కూడా టెర్రకోటా ఫిగరీన్స్ అని అంటారు. ఇలా మట్టితో తయారు చేసి, అంటే బంక మట్టితో తయారు చేసుకొని కాల్చిన ఇవి వీటినే పూజించేవారు అనే విధంగా కూడా స్కాలర్స్ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు యోగా అని ఏదైతే ఉందో, యోగా అనేది ఇది మాకు సంబంధించింది, ఇది మా మతానికి సంబంధించింది అని చెప్పుకుంటున్నారే కానీ ఎక్సర్సైజులు అనేవి లేకపోతే యోగా అనేవి అది ఏ మతానికి చెందింది కాదండి. అది మానవ జాతికి చెందింది. సో ఈ యోగిక్ పోస్చర్స్ అనేవి ఇలా మదర్ గాడెస్ ఎలాగైతే మనకి బంకమట్టితో తయారు చేయబడిన బొమ్మలు దొరికాయో అలాగే ఈ యోగిక్ పోస్చర్స్ తోటి ఉన్న ఈ బంకమట్టితో తయారు చేయబడిన ఈ బొమ్మలు, కాల్చిన బొమ్మలు ఇప్పటికీ కూడా ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఉన్నాయి. సింధు నది నాగరికులు మంచి యోగా చేసేవాళ్ళు. దీన్ని ఒక మతానికి ఆపాదించకూడదు. ఆ తర్వాత లేట్ ఫేజ్ ఏదైతే ఉందో, తరువాత కాలంలో అంటే క్షీణదశ కాలంలో ఏం జరిగింది, అసలు క్షీణదశ ఎందుకు వచ్చింది, క్షీణదశ రావడానికి గల కారణాలేంటి, క్షీణదశ ఒకరి వల్ల వచ్చిందా, ఒక జాతి వల్ల వచ్చిందా, లేదా ఇంకేదైనా క్లైమేటిక్ కండిషన్స్ వల్ల వచ్చిందా, అది మనం నెక్స్ట్ లైవ్లో చూద్దాము. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సీఎం మీడియా వారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.